లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, వేదాంత విద్యని కొద్దిగా పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఛాందోగ్య ఉపనిషత్ యొక్క సారమైనటువంటి సద్విద్యా ప్రకరణాన్ని గురించి మనం 2 మాటలు చెప్పుకుంటున్నాం. పిల్లవాడికి తండ్రి బ్రహ్మ విద్యను ఉపదేశం చేయడం కోసం ఆయనలో ఒక జిజ్ఞాసను పుట్టించి తెలియాల్సినటువంటి తత్వార్థాలని అతనికి తెలియచెప్పే ప్రయత్నం చేసేటటువంటి ఒక ప్రకరణం ఇది. అందులో ఏది తెలిస్తే అన్నీ తెలుస్తాయో అలాంటి దాని గురించి నీకు తెలియచేస్తా అని ప్రారంభం చేశాడు తండ్రి. దానిని సత్ అనే పేరుతోటి వివరించాడు. ఈ సత్ అనేది ఒకటే తన దేహాన్ని విస్తరిస్తుంది. దానికి వేరే ఎవరి ప్రేరణ అక్కర్లేదు. తానే సంకల్పం చేస్తుంది, తన దేహాన్నే విస్తరింపచేస్తుంది. అదే ఈ మనం చూసేటటువంటి ప్రపంచం అంతా. సంకల్పం చేసేది తానే, ముడి సరుకు తానే. ముడి సరుకుని ఉపాదానం అంటారు. సంకల్పం చేసి దానిని కార్యంలో మలిచే వ్యక్తిని నిమిత్తము అంటారు. ఈ ప్రపంచానికి నిమిత్తం వేరే లేదా? దీనికి ఉపాదానము వేరే లేదు. నిమిత్తము ఉపాదానము రెండు ఒకటే అయినదేదో అదే ఈ జగత్తుకి కారణం. దానిని ఆదేశము లేక సత్ అని అంటారు. ఇది తండ్రి చెప్పాడు. వెంటనే పిల్లవాడికి గతంలోనే వేదం చదివి ఉండడం చేత అతనికి కొన్ని సందేహాలు కలిగాయి. గతంలో తాను యజుర్వేదాన్ని అధ్యయనం చేసినప్పుడు అందులో ఉండేటటువంటి ఒక ఉపనిషద్ భాగం తైత్తరీయం ఆనందవల్లి అని అంటారు. అందులో ఒక మంత్రం ఉంది. ఏమిటి ఆ మంత్రం? అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత తదాత్మానగ్ స్వయమకురుత. ఇది ఆనందవల్లి చెప్తోంది. అసద్వా ఇదమగ్ర ఆసీత్. ఇదం ఈవేళ మనం చూసేటటువంటి పేర్లు, ఊర్లు, రకరకాల రంగులు, వాసనలు, ఇలాంటివన్నీ కలిగినటువంటి ఈ చిత్ర విచిత్రమైనటువంటి అచేతనాలతోటి చేతనాలతోటి కూడుకున్నటువంటి ఈ ప్రపంచమంతా ఇది సత్ అని అంటారా? ఇది మనకి ఎదురుగా గోచరిస్తోంది. ఈ గోచరించేటటువంటి దీనికి అంతటికీ కూడా ముందర ఏముందో తెలుసునా? ఇది ఎట్లా ఉండేదో తెలుసునా? ఎలా ఉండేది? అసద్వా ఇదమగ్ర ఆసీత్. ఇదంతా అసత్ అనేటటువంటి పేరుతో ఉండేది. తతో వై సదజాయత. తత్ దాని నుంచే ఈ సత్ అనే పేరు కలిగింది. ఇదంతా కూడా అజాయత వచ్చింది, పుట్టింది. ఎలా? తద ఆత్మానగ్ స్వయం అకురుత. తననే స్వయంగా తాను ఈ రకంగా మలచుకున్నాడు. అంటే తానే సంకల్పం చేశాడని అర్థం అన్నమాట. తానే సంకల్పించి ఈ రూపంలో వచ్చాను. యద్వై తత్ సుకృతం. దానికి కాస్త ముందు ఇదంతా ఈ రకంగా రావడానికి
కారణమైనటువంటిది ఇది రకరకాల పేర్లు కలిగిన వాటిగా, రకరకాల పేర్లు లేని వాటిగా ఉండే వాటన్నిటినీ కూడా కూర్చింది. పేర్లు కలిగినవన్నీ అచేతనాలు అంటాం మనం. పేర్లు లేని వాటన్నిటిని, అంటే చెప్పటానికి అవకాశం లేని వాటన్నిటిని కూడా జీవులు, ఆత్మలు అని అంటాం మనం. వీటన్నిటినీ కూడా అది చేసింది. సత్య త్యచ్చాభవత్. త్యత్ ఎప్పుడు మారుతూ ఉండేది, సత్ ఎప్పుడు మారనిది. నిరుక్తంచా నిరుక్తంచ. నిరుక్తం పేరు పెట్టి చెప్పదగినది. ఈ ప్రకృతి అంతా చెట్టు, ఆకు, పువ్వు, కాయ, గట్టు, పుట్ట, మనం ఎన్నెన్నో పేర్లు పెడుతున్నాం. అనిరుక్తంచ, జీవుడికి మనం పేరు పెట్టి ఇది ఫలానా అని ఏం చెప్పలేము. నిలయనంచ అనిలయనంచ, నిలకడగా ఉండేదొకటి, నిలకడ లేనిదొకటి. అంచేది ఇదంతా కూడా సత్యంచ నృతంచ సత్యమభవత్. ఇదంతా కూడా ఈ రకమైనటువంటి ఒక రూపుని, ఇది ఉన్నదని లేనిదని చెప్పటానికి వీలయ్యేటటువంటి ఇదంతా కూడా ఒకటే ఇన్ని రకాలుగాను మారింది. అందుకోసమని దాన్ని తత్ సత్యమిత్యాచక్షతే, దానిని సత్యం అనే పేరుతోటి పిలుస్తారు. ఇది ఒకనాడు ఎలా ఉండేది, అసత్తుగా ఉండేది. అసత్ తనే ఇన్ని రకాలుగా అయింది కనుక మొదట కూడా ఇవన్నీ తనతోటే పెట్టుకుని ఉంది. ఆ వేళ మనకు కనిపించలేదు. చిన్నప్పుడు మనకి జాతరలు గట్రా జరిగినప్పుడు ఆ జాతరలో పాములను అమ్ముతూ ఉండేవారు. ఇలా కర్రల్ని, ఇలాగ పుల్లలన్నీ కూడా మధ్యలో కలిపి ఇలాగ పొడుగు పొడుగ్గా పెడతారు. ఆ చివరి పట్టుకుని ఇలా నొక్కితే ఇలా పొడుగ్గా ఇంత పొడుగు వస్తుంది. మళ్ళీ వెనక్కి తీస్తే అది ఇలా వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఆ పుల్లలన్నీ అలా వెనక్కి ముందుకు వస్తాయి. ఇలా 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 వాటిని అమరుస్తారనమాట. వరుసగా పుల్లలు పెట్టి ఆ మధ్యలో వాటింటికి లింక్ పెడతారు. కనుక ఒకటి నొక్కితే మొత్తం ఇలా ముందరకు వస్తుంది. ఆ ముందరకు వచ్చినప్పుడు దాంట్లో తల కనిపిస్తుంది, దాని కళ్ళు కనిపిస్తాయి, దాని కూరలు కనిపిస్తాయి, అందులో రంగులు కనిపిస్తాయి. ఇవన్నీ కనిపిస్తాయి. అది తెరుచుకున్నప్పుడు మళ్ళీ ముడిచేస్తే అవన్నీ ముడుచుకుపోతాయి. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, ఒక నెమలి తన యొక్క పింఛాన్ని ఒకసారి విప్పారిస్తే అందులో మనకి ఎన్నెన్నో, ఓహో ఇవన్నీ కూడా నెమలి కళ్ళు, ఏమి రంగులు, ఏమి అందాలు అని అనిపిస్తాయి. ఇంద్రధనస్సు కంటే మించినటువంటి అందాన్ని తనలో సంతరించుకుని మనకు కనిపిస్తుంది పురి విప్పినప్పుడు ఆ నెమలి యొక్క తోకలో. కానీ మళ్ళీ అది ముడి చేసుకుంటే మళ్ళీ మనకి ఏమీ తెలియదు. మళ్ళీ అంతా ఏదో వచ్చిన చీపురు కట్టలో ఉంటుంది తప్ప మనకి అంతకంటే మరేం తెలియదు. కానీ అది విప్పార్చి ఒక్కసారి ఆడితే మాత్రం అద్భుతమైనటువంటి సౌందర్యాలు తనలోంచి మనకి అది చూపిస్తోంది. అట్లాగా ఇదంతా కూడా అసత్, పేరు ఇది, రూపమిది అనేది అభివ్యక్తం కాని దశలో ఉంది. ఈ కనిపించేదంతా ఏమంటాం దీన్ని, చాలా పెద్దది. ఎంత పెద్దదో మనకి తెలియనంత, కానీ దీనికి బ్రహ్మ అని పేరు పెట్టచ్చు. బ్రహ్మము అంటారు. ఆ బ్రహ్మం ఒక్కటే ఉన్నది. ఎలా ఉంది, తనతో పాటు ఎన్నెన్నో రకరకాల రంగులు, రూపాలు, పేర్లు, ఎన్నో పనులకు వాడడానికి వీలయ్యేట్టుగా కలిగినటువంటి పదార్థ జాతం ఉంది అనేది తెలుసుకోవడానికి అవకాశం లేని దశలో ఉంది. ఏం చేసింది, తదాత్మానగ్గు స్వయం అకురుత, తానే ఒక సంకల్పం చేసింది. చేసి తతో వై సదజాయత, అందులోంచి ఈ సత్తుగా తానే పుట్టింది. ఏమైంది ఇప్పుడు ఈవేళ, ఓ ఎన్నో కనిపిస్తున్నాయి. మనం ఇందాక అనుకున్నట్టుగా కదిలేవి, కదలనివి, జంగమములు, స్థావరములు, చిన్నవి, పెద్దవి, లావువి, సన్నంవి, ఎన్నెన్నో రకరకాల రుచులు, రంగులు, పరిమళాలు, ఇవన్నీ కలిగినట్లుగా ఇప్పుడు మనకి తెలిసింది. అయితే ఇవన్నీ ఇదివరకు తనలో ఉన్నాయి, తనతో ఉన్నాయి, ఇప్పుడు కనిపించాయి. కనిపించని దశ అసత్, కనిపించే దశ సత్. సత్ అసత్ అని రెండు పేర్లు ప్రయోగించింది. ఆ చేసినటువంటి క్రియ
చాలా అద్భుతమైనటువంటి క్రియ అని మనకి వేదం చెప్తోంది. ఎందుకంటే మనం చూడలేదు కదా ఆ వేళ. తస్మాత్ తత్ సుకృతముచ్యత ఇతి అంటుంది అక్కడ ఉపనిషత్. ఈ చేసినటువంటి క్రియనంతటిని కూడా సుకృతము అని అంటాము. సుకృతము అంటే సుష్ఠు కృతం. ఇదంతా వాడు ఆ చేసినటువంటి ఆ పరబ్రహ్మ తత్వం సుష్ఠు చక్కగా, ఎంత అద్భుతం అండి. ఈవేళ మన చెట్టును చూస్తే ఏం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడి ఆకు అక్కడ, ఎక్కడి రంగు అక్కడ, ఎక్కడి కొమ్మ అక్కడ, ఒకదాంతో ఒకటి ఇవన్నీ కంగ్లామరేట్ అయిపోవే, ఇవన్నీ కలిసిపోవే. ఏ రంగు ఒకదాంతో ఒకటి ఎప్పుడు సంక్రమణం చెందదే, అంత పెర్ఫెక్షన్. ఏ వస్తువు ఎక్కడెక్కడ ఉండాలో అది కరెక్ట్గా అక్కడక్కడే ఉంటుంది. ఒక చిన్న పుష్పాన్ని మనం తీసుకొని చూస్తే ఆ చిన్న పుష్పంలో క్రింద దానికి ఉండేటటువంటి పొడికి ఉండేటటువంటి రంగేదో, కూర్పేదో దానికి ఉంటుంది. ఆ పైన ఉండేటటువంటి రేఖలకు ఉండే రంగులు, ఆ రేఖల్లో కూడా మధ్యలో రంగు, క్రింద రంగు, పై రంగు ఎక్కడిది అక్కడే పెర్ఫెక్ట్. ఆ మధ్యలో ఉండేటటువంటి బిందువుకు ఉండేటటువంటి రంగు ఏదో దానికి పెర్ఫెక్షన్. అందులోంచి బయలుదేరిన కేసరాలకి వాటి రంగు వాటి. ఆ కేసరాల్లో కింద ఏ తెల్ల రంగు ఉండాలి, మధ్యలో ఎర్ర రంగు ఉండాలి, పైన నీలి రంగు ఉండాలి, పెర్ఫెక్ట్. అందులో పుప్పొడి ఎక్కడ ఉండాలి, పెర్ఫెక్ట్ అక్కడే. మళ్ళీ ఈ పుప్పొడి కాస్త పక్కన అంటుకోవడమో, కింద అంటుకోవడమో, వెనక అంటుకోవడమో నో, ఉండనే ఉండదు. ఇది సుష్ఠు కృతం. ఎంత ఆశ్చర్యం అది. మనం ఎంత జాగ్రత్తగా చేద్దామనుకున్నా ఆ పర్ఫెక్షన్ రాదు. ఎక్కడో కొంత ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి అంటుకోవడం మనం చూస్తున్నాం. ఏమి రచన. ఒక చిన్ని వస్తువుని తీసుకుంటే అందులో ఉండేటువంటి ప్రతి వివరణ, అందులోని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి ఏమాత్రం తేడా రాకుండా ఒక్కొక్క రేఖ కొలతని మనం చూసినప్పుడు ఎక్కడా మార్పు ఉండదే. మనిషి తయారు చేసేటటువంటి ఇంత సాంకేతిక పరిజ్ఞానం కలిగినప్పుడు ఈవేళ మనం తయారు చేసినా అందులో ఏదో కాస్త చిన్న పెద్ద, పొడుగు పొట్టి, లావు సన్న, రంగుల్లో కూడా కాస్త మార్పు ఇవి కనిపించవచ్చును. కానీ ఈ ప్రకృతిలో ఎవడి మనిషి యొక్క ప్రయత్నం లేకుండా ఆవిర్భవించినటువంటి ఆ వస్తువులను చూస్తే 100% కాదు, ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోదలిస్తే అదంతా కూడాను అంత పెర్ఫెక్షన్ మనకి దాంట్లో కనిపిస్తుంది. అందులో ఎక్కడెక్కడ ఏదేది ఉండాలో ఆ కూర్పు కూడా అంత చక్కగాను మనకు కనిపిస్తుంది. ఒక పుష్పం కాదు, మళ్ళీ అన్ని పుష్పాలు ఏ పుష్పాన్ని చూసినా, ఈ చెట్టుకు కాదు ఏ చెట్టుకు చూసినా, అది చెట్టుకే కాదు జంతువులో చూసినా, ఇందులో చూసినా ఎక్కడ ఒక మైక్రాన్ కూడా మీకు దాంట్లో కొలతలో మార్పు వచ్చేటటువంటి ప్రశ్న లేనే లేదు. నో బగ్స్, నో అడ్మినిస్ట్రేటివ్ ఫాల్ట్స్, నో మ్యానుఫ్యాక్చరల్ డిఫెక్ట్స్. మధ్యలో ఎవరైనా చెయ్యి పెట్టి దాన్ని ఏదైనా చేస్తే ఎస్, ఇఫ్ యూ మెడిల్ విత్ ఇట్ డెఫినెట్లీ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ నాట్ మెడిలింగ్ విత్ ఇట్, దట్స్ 100% పర్ఫెక్ట్. ఏం అద్భుతం అండి ఇది. పోనీ ఆ చేసేవాళ్ళు ఏదో పెద్ద ఫ్యాక్టరీ, అందులో ఉద్యోగులు వాళ్ళు రావడం పోవడం, వాళ్ళకి టైమింగు, మళ్ళీ ఇంకోటి ఏదో వాళ్ళకి రకరకాలైనటువంటి సిస్టమ్స్, వాళ్ళలో మళ్ళీ యూనియన్స్, దెబ్బలాట్లు మనకు అనిపిస్తున్నాయి. మనకు అట్లాగా ఎంత నిశ్శబ్దంగా సాగుతుంది ఈ జగత్ యొక్క రచన, ఎంత ఆశ్చర్యకరంగా సాగుతుంది ఈ జగత్ యొక్క రచన. పబ్లిసిటీ లేదు, దాంట్లోంచి డిమాండ్స్ లేవు. ఏం ఆశ్చర్యం అండి ఇది. ఇది సుకృతం అంటారు. సుష్ఠుకృతం ఏనా. ఈ చేసినటువంటి మహానుభావుడు దీంట్లో ఎంత అద్భుతమైనటువంటి రచన చేశాడు. ఆ చేసే దాంట్లో పోనీ ఏమైనా కాస్త ఒళ్ళు హోనం అయ్యేటట్లుగానా ఆయాసపడుతున్నాడా? ఏమీ లేదు. ఇదంతా కూడా అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే అంటారు. ఆ భగవంతుడి యొక్క ఈ క్రియలన్నీ కూడా లీల. లీలంటే ఆట. ఈ మాట అనేటప్పుడు కోపం వస్తుందని అందరికీ.
ఆయన ఆట కోసం మమ్మల్ని అందరినీ బలి చేస్తాడా? ఆయన ఆట కోసం మమ్మల్ని అందరినీ ఏడిపిస్తాడా? ఆయన ఆట కోసం ఇన్ని రకాల తేడాలు పెడతాడా? అన్యాయం ఇది. అంటే ఆయన లీల అనే పదానికి అర్థం తెలియకపోతే వచ్చే సమస్యలయ్యేవి. ఏమిటి లీల అంటే? ఏమిటి ఆట అంటే? ఇప్పుడు మనం చూసే ఆటలో కావో మనకి తెలియదు. ఎందుకంటే దాంట్లో వాడు మొట్టమొదటి మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివన్నీ కూడా చేసేసుకుని, ఎవడు గెలవాలో ఎవడు ఓడాలో కూడా నిర్ణయం చేసేసుకుని, దానికి తగ్గవన్నీ కూడా వాళ్ళు అప్పుడే ఏర్పాట్లన్నీ చేసేసుకుని ఎన్నో చేతులు మారిపోయి ఇవి ఈనాటి ఆటలు అంటారా వీటిని? ఏమో. కానీ ఆట అంటే నిజానికి అది కాదు. వాడికి ఏమాత్రము శ్రమ లేకుండా హాయిగా కాసేపు గతంలో ఏమైనా కొన్ని శ్రమలున్నా అవన్నీ తొలగిపోయి రిలాక్స్ కాగలిగేటట్లుగా చేసేటటువంటి ఒక చేష్ట. చిన్నపిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెడితే ఆ ఉయ్యాల్లో ఉండేటువంటి పిల్లవాడు చేతులు చాపుతాడు, కాళ్ళు చాపుతాడు, నవ్వుతాడు, కేరింతలు కొడతాడు. ఇదంతా లీల అంటాం మనం. శ్రమ అతనికి నేనేదో పెద్ద వ్యాయామం చేస్తున్నాను, పెద్ద ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనుకుంటూ ఏదో కుస్తీ పట్టేవాడు పోజు పెట్టినట్టుగాను, ఏదో వాడు కాస్త ఇటువంటి కార్యాలు చేసినట్టుగానే ఏమైనా చేస్తాడా పిల్లాడు? ఆ చేతులు కాళ్ళు కదపడంలో కానీ ఇటు అటు కదలడంలో కానీ ఏమీ ఆయాసం అనేది అతను అనుభవించకుండా చేసినట్లే. ఇంత విశాలమైనటువంటి ఈ విశ్వ రచన చేసేటటువంటి ఆ బ్రహ్మతత్వం కూడా దీనంతటిని లీలగానే చేస్తుంది. సంకల్పం చేసేటప్పటికి మొత్తం ఇదంతా తయారవుతుంది. ఏమీ శ్రమ ఉండదు దానికి. ఇది అందులో చేసేటటువంటి సౌష్ఠవం. అంటే యద్వై తత్సుకృతం, దీనంతటినీ అందుకే సుకృతం అంటారు. ఆ బ్రహ్మ దీన్ని అంత అలవోకగా దీన్ని ఆచరించెను, రచించెను. ఈ జగత్ రచన ఇలా జరిగింది కనుక ఇదంతా ఒకనాడు అలానే ముడుచుకుని ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వం ఈవేళ దానంతటిని తెరిచి దీనంతటికి తానే ఎప్పుడు కూడా ఆధారంగా ఉన్నది. గతంలో మనం అనుకున్నాం దీని గురించి. అది ముడుచుకున్నప్పుడు ఈవేళ మనం చూసే ఇన్ని రకాల పేర్లు, రూపాలు, ఇన్ని రకాల ప్రయోజనాలకి వాడగలిగే వస్తుజాతనంతటినీ తనతో కలిగి ఉంది. ఇది రెండు రకాలు. ఇది అచేతనాలు అంటాం, చేతనాలు అంటాం. ఈ చేతనం తనతో పట్టుకుంది, అప్పుడు కలిగి ఉంది. తన దేహంలో ఒక భాగంలో వీటన్నిటినీ కలిగి ఉంది. వాటినే పెంచింది, ఈవేళ పెద్ద చేసింది. ఇప్పుడు తానే ఉంది, చేతనాచేతనాలతో కలిసే ఉంది. కలిసి విశిష్టము. చేతనాచేతనాలతోటి కలిసి ఉంది కనుక చేతనాచేతన విశిష్టము. అది ముడుచుకున్నప్పుడు కారణం, తెరుచుకుంటే కార్యం. కార్యము కారణము రెండు వేరు కావు, ఒకటే బ్రహ్మమే. ఈవేళ మనం చూసేది కూడా బ్రహ్మమే, ఒకనాడు ఉండేది కూడా బ్రహ్మమే. ఈనాడు చూసేటప్పుడు మనం ఇది పెద్ద పెద్దగా పెరిగి కనిపించే పేర్లు, పెద్ద పెద్దగా కనిపించే రూపాలు, ఇదివరకు ఒకనాడు అవన్నీ కనిపించకుండా ఉండేటటువంటి దశ. కనుక కారణము బ్రహ్మమే, కార్యము బ్రహ్మమే, కారణము విశిష్టమే, కార్యము విశిష్టమే. కార్యము చేతనాచేతనాలతో కలిసి ఉంది, కార్యము చేతనాచేతనాలతో కలిసి ఉంది. అప్పుడు సూక్ష్మ దశ, ఇది స్థూల దశ. స్థూల సూక్ష్మ దశలను పొందేటటువంటి బ్రహ్మతత్వం వేరు కాదు, ఒక్కటే. అది అద్వైతం, అది విశిష్టమే, ఎప్పుడూ విశిష్టమే. కనుక అది విశిష్ట అద్వైత తత్వం. దీనిని తైత్తరీయం అసత్ సత్ అని చెప్పింది. అప్పుడు కనిపించని నామరూపాలతో ఉంది, ఇప్పుడు కనిపించే నామరూపాలతో ఉందయా తేడా, అంతే. దాన్నే ఇక్కడ మన ఛాందోగ్యం సత్ అసత్ అనే పేర్లతోటి ప్రయోగిస్తూ, నాయన ఇదంతా సత్తే, ఇదంతా కూడా ఒకనాడు మనకి అలాగే ప్రమాణగోచరమయ్యే ఉన్నది. అయితే తెలియక కొందరి అసత్ అనే దానికి అర్థాలు మార్చి చెబుతారాయా. అసత్ అనంటే నామరూపములు కనిపించకుండా తనలో దాచుకున్నటువంటి బ్రహ్మతత్వము అని చెప్ప తగును. కానీ పాపం తెలియక కొంతమంది అసత్ అంటే ఏమీ లేదు,
శూన్యము అనో, లేక ఇప్పుడు ఉండేటటువంటి వాటి యొక్క అభావము అనో, ఇలా రకరకాలుగా చెప్తారా? అలా చెప్పటానికి వీల్లేదు. దీన్ని సత్ అంటే నామరూపాలు మనకి గుర్తించ వీలు కాని వస్తువే నామరూపాలు ధరించే స్థితిలోకి వచ్చింది అని మనం చెప్పాలి. తేడా ఉంది. ఇదివరకు గతంలో నువ్వు చదువుకున్నటువంటి తైత్తరీయానికి దీనికి ఇదివరకు అదేం చెప్పింది? తాను తనలోంచే సత్య త్యచ్చాభవత్ నిరుక్తంచా నిరుక్తంచా నిలయనంచా నిలయనంచా, తనలోంచే ఈ సత్ అసత్ వీటన్నిటిని బయటికి తెచ్చేసింది. త్యచ్ సత్ త్యత్ అంటే నా పేరు రూపం కదలనిది, రూపం మారేది. రూపం మారంది జీవుడు, రూపం మారేవాడు ప్రకృతి. ఈ రెంటిని బయటికి తెచ్చింది అని చెప్పింది. ఎలా తెచ్చిందో చెప్పలేదు అక్కడ, ఏ క్రమంలో తెచ్చిందో చెప్పలేదు అక్కడ తైత్తరీయంలో. ఈ ఛాందోగ్యోపనిషత్తులో సద్విద్యా ప్రకరణం ఆ బయటికి తెచ్చినటువంటి సైంటిఫిక్ ప్రాసెస్ ఒకటి ఉందా, దాన్ని నీకు చెబుతానని ప్రారంభం చేశాడు తండ్రి. ఏమిటి ఆ బయటికి తెచ్చినటువంటి క్రమము? తదైక్షత బహుశ్యాం ప్రజాయేయేతి తదపో అసృ తత్తేజో అసృజత తత్తేజ ఐక్షత బహుశ్యాం ప్రజాయేయేతి తదపో అసృజత తస్మాద్ యత్ర క్వచన శోచతి స్వేదతే వా పురుషః తేజస ఏవ తదధి ఆపో జాయంతే. ఓ అందమైనటువంటి పద్ధతిని తండ్రి తన పిల్లవాడికి చూపిస్తున్నాడు. తదైక్షత, ఇదివరకు నీకు సత్ అని చెప్పాను. ఆ సత్ అని నామరూపాలని గుర్తించడానికి అవకాశం లేకుండా ఉండే ఆ బ్రహ్మతత్వమే ఐక్షత, తలచెను, సంకల్పించెను. అంటే అర్థమేమి? దానికి సంకల్పించే శక్తి జ్ఞానం ఒకటి దానికే సహజంగా ఉంది. స్వతసిద్ధమైనటువంటి జ్ఞానము. మనకి మరొక చోట పరా అస్య శక్తి పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బల క్రియాచ. అస్య శక్తి, అస్య ఈ బ్రహ్మతత్వము యొక్క శక్తి, ఇతనికి ఉండేటటువంటి నియమన సామర్థ్యం పరా, చాలా గొప్పది. ఇంత అని చెప్పటానికి అవకాశం లేనంత. అది వివిధ శ్రూయతే, అది ఎన్నెన్ని రకరకాలుగా ఉంటుందో మనం ఏమి చెప్పలేము. కొన్ని రకాలుగా చెప్పేటటువంటి దాన్ని మనం వినడం తప్ప. అంటే దానికి జ్ఞానం ఉంటుందండి, ఎస్. బలం ఉంటుందండి, ఎస్. అని ఇంత ప్రపంచాన్ని నిలబెడుతుందండి, ఇన్ని రకాలు చేయగలదండి అది, ఎస్. ఎవరు నేర్పారండి దానికి? స్వాభావికీ జ్ఞాన బల క్రియాచ. స్వాభావికీ, స్వభావ సిద్ధముగా దానికి ఉంటాయి. ఎప్పుడును నిప్పు అని అన్నావంటే కాల్చడం ఎట్లా సహజమో, నీరు అంటే తడపడం ఎట్లా సహజమో, గాలి అంటే సంచరించుట ఆర్చుట ఎట్లా సహజమో, మిరపకాయ ఏమిటి సహజం? ఇదివరకు రోజుల్లో కారం పెట్టడం, ఇప్పుడు కొత్తగా తయారు చేసే హైబ్రిడ్ కారం పెట్టమంట. ఎర్రగా ఉంటాయట, ఇంతలా ఇంత పొడుగు ఉంటుంది. దాన్ని చక్కగా మనం దోసకాయ తిన్నట్టుగా తినచ్చట. అలా తయారు చేస్తారండి ఇప్పుడు వచ్చే మిరపకాయల సంగతి ఇది. కానీ అసలు మిరపకాయలు ఉండే చూడండి, ఇలాగ కల్తీ కానటువంటి సహజమైనటువంటివి అవి మాత్రం పెట్టుకుంటే నషాడానికి అంటుతాయి. మిరపకాయ అంటే కారం పెట్టుట మిరపకాయకి సహజము. పోన్లేదురు, అది వదిలేద్దాం, మనకేదో ఆజోలు మనకెందుకు కనుక. పంచదార ఏమిటి దాని సహజ లక్షణం? అది అప్పుడప్పుడు ఉప్పుగా కూడా ఉంటుందండి పంచదార. ఇది ఉప్పు పంచదార, ఇది తీపి పంచదార అంటారు ఎవరైనా?
దాన్ని పంచదార అన్నామంటే తీపి కాకపోతే పంచదార కానే కాదు, దానికి అది సహజం. ఎవరిచ్చిన లక్షణం అది? ఎవరు ఇవ్వలే. మైసూరు పాకుకి తీపి ఎవడో ఇస్తే వచ్చింది, గులాబ్ జాముకి తీపి ఎవడో అందిస్తే వచ్చింది, కానీ పంచదారకి తీపి ఎవరిస్తే వచ్చింది? సహజం, అది స్వాభావికి. మైసూరు పాకు తీయగా ఉండటానికి స్వాభావికము, పంచదారలో ఉండేటువంటి తీపి స్వాభావికి. తేడా తెలిసిందే. కర్రని పౌడర్ చేసి అందులో కొంచెం పెర్ఫ్యూమ్ కొడితే అది కూడా చందనంలా వాసన ఇస్తుంది. అది చందనపు వాసన కృత్రిమంగా వచ్చింది, అది స్వాభావికము అనొచ్చు. కానీ సహజమైనటువంటి చందనపు కర్రని రాపాడిస్తే అందులోంచి వచ్చేటువంటి వాసన ఇచ్చే శక్తి ఉండేదానికది. అది ఎవడిస్తే ఏ పెర్ఫ్యూమ్ వల్ల వచ్చింది కాదు, అది సహజం కదా, దానిని స్వాభావికి అంటారు. దాన్ని దట్స్ ఒరిజినల్ అండ్ అదర్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్. ఇది దానికి చేరిస్తే వచ్చింది, అది సహజంగా వచ్చింది. అట్లాగే బ్రహ్మతత్వానికి ఉండేటటువంటి జ్ఞానము, ఈ బ్రహ్మతత్వానికి ఉండేటటువంటి ఈ జగద్ రచన సామర్థ్యము స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. దీనికి ఉండేటువంటి జ్ఞానము కానీ బలము కానీ క్రియ ఇవన్నీ కూడా స్వాభావికములు, సహజంగానే దానికి ఉన్నవి. ఇది మనకి ఉపనిషత్తు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది? అది తనకుండేటటువంటి ఆ జ్ఞాన విశేషం చేత ఐక్షత సంకల్పించెను. ఎవరు సంకల్పించిరి? బ్రహ్మతత్వము సంకల్పించెను. ఎలా ఉన్న బ్రహ్మతత్వం సంకల్పించెను? ఈవేళ మనం చూడటానికి వీలు కానట్లు, ఈవేళ మనం గుర్తించ వీలు కానట్లు, ఈవేళ మనం ఒక పనికి ఉపయోగించడానికి వీలు కానట్లుగా సూక్ష్మ దశలో ఉండేటటువంటి చేతనాలు తనతో పెట్టుకుండేటటువంటి బ్రహ్మతత్వము సంకల్పించెను. అంటే దానికి సంకల్పం అనేటువంటిది ఎప్పుడూ సహజంగానే ఉంటుంది. మన జీవులం, మనకు కూడా జ్ఞానం ఉంటుంది, మనకి శక్తి ఉంటుంది. అయితే మన అణువులు అనుకోండి, మనకి అణువైనప్పటికీ అణుమాత్రపు శక్తి ఉంటుందండి మనకు కూడా, లేకపోలేదు. మనకి ఎవడివ్వక్కర్లా. మనకు ఉండాల్సినంత జ్ఞానం మనకు కూడా ఉంటున్నది, అది మనకి ఎవడివ్వక్కర్లా. జీవులకి ఎవరికి కూడా జ్ఞానాన్ని ఎవడు ఇవ్వాల్సిన అవసరం లేదండి, శక్తి ఎవడు ఇవ్వాల్సిన అవసరం లేదండి. కానీ వాడుకోవడం చేత కాదు. మనకి దాన్ని వాడేటటువంటి యోగ్యత వహనాడు ప్రళయ దశలో ఉండేటప్పుడు ఉండదు. ప్రళయ దశ అనేది ఎలా ఉంటుందో మనకి తెలియాలంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. రక్తంలో జీవకణాలన్నీ ఉంటాయి. ఆ రక్తంలో ఉండేటువంటి జీవకణాలకి సహజంగానే ఒక రకమైనటువంటి జ్ఞానం ఉంటుంది, ప్రవర్తించేటటువంటి శక్తి ఉంటుంది, సంచార యోగ్యత ఉంటుంది. కానీ ఈ బ్లడ్ని సేకరించి దానంతటినీ ఎక్కడో రెఫ్రిజిరేటర్ లాంటి వాటిలో పెట్టేశారనుకోండి, చాలా లో టెంపరేచర్లో, అప్పుడు కూడా ఇందులో ఉండేటువంటి జీవశక్తి ఉంటుందండి. ఆ బ్లడ్ని తర్వాత మళ్ళీ ఎవరికో ఇవి ఎక్కించాలి అనుకున్నప్పుడు వాటిలోంచి తీసి మళ్ళీ ఇంకొకరికి ఎక్కిస్తున్నారు కదా, మరి అది మళ్ళీ సజీవంగానే ఆవలికి ఉంచుతోంది కదా, వాడిని పంపించేయట్లేదు కదా. అంటే ఆ రక్తంలో ఉండేటువంటి జీవం కలిగినటువంటి ఆ జీవకణాలని జాగ్రత్తగానే అట్టే పెట్టారు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి? అవి చనిపోలే, నిద్రాణ దశలో ఉన్నాయి, ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నాయి. అంటే వాటికి ఉండేటటువంటి జ్ఞానము శక్తిని నిద్రాణమై ఉంది. మన అందరికీ కూడా, ఈ జీవులందరికీ కూడా ప్రళయ దశ అని చెప్పేటటువంటి స్థితిలో ఈ జ్ఞానము శక్తి మొదలైనవి నిద్రాణమై ఉంటాయి. పని చేసుకోవడానికి పనికిరావు, దేనికి ఉపయోగించవు, ఉంటాయి అంతే, ఉండాలి. కనుక ఆయనకి ప్రళయ దశ సృష్టి దశ అనే ప్రశ్న లేదు. జ్ఞానము శక్తి ఎప్పుడూ ఆయనకి యాక్టివ్గానే ఉంటాయి, అవి ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాయి. అంచేత ఆయన అప్పుడు సంకల్పించాడు ఏమని? బహుశ్యాం ప్రజాయేయా. బహుశ్యాం, నేనే ఈవేళ కనిపించే ఈ ప్రపంచ రూపంగా అగుదునుగాక, బారుదునుగాక. దీని అంతటినీ మనం ఏమంటది? వ్యష్టి సృష్టి అంటామండి దీన్ని. అంటే వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు చెట్లు, మనుషులు,
పుట్టలు, గట్లు, పక్షులు, చీమలు, దోమలు విడిగా చెప్పడానికి వీలుగా అన్ని కనిపిస్తున్నాయి కదండి. కానీ దీన్ని ఈవేళ వ్యష్టి సృష్టి అంటారు. అయితే ఇలా కనిపించడానికి అవకాశం లేకుండా ఇవన్నీ ఒకచోట చేరి ఉండేటటువంటి దశని సమష్టి సృష్టి అంటాం. ఇలాగా మొట్టమొదట సమష్టి సృష్టి చేస్తాడు, అందులోంచి వ్యష్టి సృష్టి చేస్తాడు. అంటే అన్నం ఉండడానికి అక్కడక్కడ డబ్బాల్లో ఉండే బియ్యాన్ని తెచ్చుకుని, నీళ్ళని తెచ్చుకుని, ఆ మిరపకాయలు తెచ్చుకుని, పోపు తెచ్చుకుని, ఇవన్నీ తెచ్చుకుని అప్పుడు దాన్ని మనం తయారు చేయడం ప్రారంభించినప్పుడు దాంతో ఇవన్నీ కలిపిన తర్వాత ఇది పులిహోర, ఇది అధ్యోజనం, ఇది పొంగలి, ఇది చక్కెర పొంగలి, ఇది ఇంకో మెళిహోర, ఇది ఎలిహోర, ఏవో రకరకాలు తయారయ్యే దాంట్లోంచి దాన్నే పౌడర్ చేసాం. దాంట్లోంచి జంతికీలు, చెగోడీలు, చిట్టిగారులు, పాలకాయలు ఎన్నో తయారు చేశాం. ఇదంతా వ్యష్టి సృష్టి. దానికి ముందర అవన్నీ ఒక చోట పెట్టాం. ఇది సమష్టి సృష్టి మనం చేసేది. ఈ ప్రపంచాన్ని కూడా అట్లాగా బహుశ్యాం వ్యష్టి సృష్టిని చేస్తా. అంటే నేనే ఈ వ్యష్టిగా మారతా. ప్రజాయేయ దానికి తగ్గట్టుగా నేను సమష్టి సృష్టిని ఆరంభిస్తా. నేనే సమష్టిగా మారుతా, ఆ తర్వాత వ్యష్టిగా మారుతా. ఇది సంకల్పం చేశాను. అక్కడి నుంచి ఆరంభమైంది. ఎలా ఆరంభమైంది? రేపు. జై శ్రీ